లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను క్యారెట్ పకోడీ చూపిస్తానండి. ఈ క్యారెట్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి సాయంత్రం పూట చక్కగా స్నాక్స్ లాగా పెట్టచ్చు అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యారెట్ని ఇలాగ గ్రేట్ చేసేసుకొని ఇలాంటి దాంతో చేసేసుకోవచ్చండి ఈజీగా. చాలా ఈజీగా అయిపోద్ది. ఇదంతా మా మనవడు కార్తికేయ గ్రేట్ చేసి పెట్టాడనమాట క్యారెట్. ఈ క్యారెట్లోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఉప్పు కారం, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం వాము, వేసుకొని శనగపిండి అనేది మనం వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఈ శనగపిండి ఈ క్యారెట్ తడితోనే మనము ఇలాగ కలుపుకోవాలన్నమాట పకోడీకి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చక్కగా చాలా చాలా బాగుంటాయండి పకోడీలు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇదిగోండి శనగపిండి. ఈ క్యారెట్కి వచ్చిన తేమతోనే మనం శనగపిండి కలుపుకోవాలి పకోడీకి. ఉల్లిపాయ అవసరం లేదండి ఇందులో. ఉల్లిపాయ అవేమీ అవసరం లేదు. జస్ట్ కొంచెం కారం, ఉప్పు, కొంచెం కొత్తిమీర, వాము, అంతేనండి దీనికి కావాల్సింది. ఇంకా కొంచెం శనగపిండి పడుతుంది వేద్దాం. మనం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకోండి క్యారెట్ ఎక్కువ వేసుకోవడం అంతే. భలే టేస్టీగా ఉంటాయండి పకోడీలు. సరిపోతుందండి, శనగపిండి కూడా సరిపోయింది. కొంచెం ఉప్పు చూసుకొని పకోడీ వేసేసుకో. ఉప్పు కూడా సరిపోయిందండి. మనం పకోడీ వేసుకుందాం. అది కొనండి. నూనె కూడా కాగుతుంది. ఇదిగోండి పిండి చూసారా, భలే భలే బాగుంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. పిల్లలు క్యారెట్ తినరు కదండి ఇష్టంగా. కూర ఏంటిదే తినరు ఎక్కువగా. కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు అనమాట. వాళ్ళకి ఇలా చేసి పెట్టేశారు అనుకోండి, ఇందులో క్యారెట్ ఉన్నదన్న సంగతే వాళ్ళకి తెలియదు, చక్కగా తినేస్తారు. నూనె కాగిందండి. కాగిపోయింది, వేసేద్దాం. కొంచెం కొంచెం పకోడీలాగా వేసేసుకోవడమేనండి. పిల్లల పకోడీలు చేస్తున్నా, వీడియో చేస్తున్నా.
ఇవిగోనండి పకోడీలు వేగిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అవి. తప్పకుండా ట్రై చేయండి వీటిలో. అవిగోనండి. వీటిలో సన్నగా జీడిపప్పు పలుకులు కూడా సన్న సన్నగా కట్ చేసి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇంకా టేస్టీగా ఉంటాయి. జీడిపప్పు సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటే పిండిలో ఇంకా చాలా చాలా టేస్టీ అన్నమాట. మూడు క్యారెట్లు వేసానండి నేను. ఈ 3 క్యారెట్లు సుమారుగా నలుగురు తినొచ్చండి. నలుగురు ముగ్గురు తినొచ్చు ఈజీగా. అయిపోయినాయండి.
మీరు వేస్తే చక్కగా ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పు సన్నగా కట్ చేసి ముక్కలు చక్కగా పిండిలో కలిపేసుకుంటే సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి అనమాట పకోడీ. ఇదిగోనండి, చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. చూసారా పకోడీ ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ క్యారెట్ పకోడీ. చాలా చాలా సూపర్ అండి, సూపర్. మీరు వేస్తే ఈసారి జీడిపప్పు వేసి చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు చక్కగా సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. హెల్దీ హెల్దీ టేస్టీ టేస్టీ సూపర్ సూపర్ క్యారెట్ పకోడీ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.